మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 155. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అరుణ్ గుప్తా వైష్ణవి మరియు విక్రమాదిత్యని మార్చి చూస్తూ, నిజంగా ఈ అమ్మాయి నీ భార్యనా? మరి నా కొడుకు వెంటపడే అమ్మాయి అని అనగానే వైష్ణవి చాలా కోపంగా అరుణ్ గుప్తా దగ్గరికి వచ్చి చంప మీద గట్టిగా కొడుతుంది. అనుకోని పరిణామానికి అటు విక్రమ్ ఇటు అరుణ్ ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే ముందు షాక్ అయినా కూడా తర్వాత విక్రమ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. తను వైష్ణవిని ఎలా అయితే చూడాలని అనుకున్నాడో ఇప్పుడు వైష్ణవి అలాగే కనిపిస్తుంది విక్రమ్ కనులకి. వైష్ణవి చాలా కోపంగా, నీ కొడుకు వెంట నేను పడడం ఏంటి? మాటలు తిన్నగా రానివ్వండి. అసలు మీ కొడుకే నన్ను విసిగిస్తూ నా వెంట పడుతూ నన్ను పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేస్తున్నాడు. ముందు ఫ్రెండ్ అని చెప్పి నాతో 1 year నుండి ఫ్రెండ్గా ఉండి తర్వాత నాది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ అని చెప్పి నేను ఇష్టం లేదు అని చెబుతున్నా కూడా నన్ను టార్చర్ చేస్తూ నా భర్తని నన్ను విడదీయాలని ఎన్నో చెత్త ప్లాన్లు వేస్తూ ఈరోజు అవన్నీ తనకే తగిలేసరికి మమ్మల్ని ఇంకా ఏదో చెయ్యాలని ఇప్పటికీ కూడా ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. అలాంటిది మీరు నిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలా అనుకుంటారు? మీ కొడుకు కూడా అంతే. నా క్యారెక్టర్ని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అసలు మీ తండ్రి కొడుకులను నేను తప్ప వేరేవారు ఎవరూ దొరకలేదా? ఎందుకు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇలా నాశనం చేయాలని అనుకుంటున్నారు? నేను మీకు ఏమీ అన్యాయం చేశాను? నన్ను చంపాలని మనుషులను పంపించారా? మీ పేరు కూడా నాకు తెలియదు. మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. ఆ రిత్విక్ నా దగ్గర ఒక అనాథనని చెప్పి నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. తర్వాత ప్రేమ అన్నాడు, ఇప్పుడు పెళ్ళి అంటున్నాడు. ఇలా మొదటి నుండి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. మీరేమో నేను మీ అబ్బాయి వెనకాల తిరుగుతున్నాను అని అనుకుని నన్ను చంపడానికి కూడా వెనుకాడలేదు. అసలు మీలాంటి తండ్రి కొడుకులు ఈ భూమిపై ఉండవలసిన అవసరం లేదు అని కోపంగా అంటుంది వైష్ణవి. అప్పటి వరకు వైష్ణవి మాటలు వింటున్న అరుణ్ గుప్తాకి ఒక్కసారిగా ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు. నిజంగా అరుణ్ గుప్తాకి అవేమీ తెలియవు. తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వైష్ణవి అనే అమ్మాయి మీ అబ్బాయిని వలలో వేసుకుని మీ అబ్బాయి దగ్గర కావాలని డబ్బులనేది తీసుకుంటుంది, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుంది అని ఇన్ఫర్మేషన్ రావడం వలన తన కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడేమోనని అరుణ్ గుప్తా వైష్ణవిని చంపించడానికి వెనుకాడలేదు. కానీ ఇప్పుడు వైష్ణవి చెబుతుంటే తను ఎంత పెద్ద తప్పు చేశాడో తనకి అర్థమవుతుంది. వెంటనే వైష్ణవి వైపు చూసి, అంటే నువ్వు నా కొడుకుని ప్రేమించలేదా అని అడగగానే, మీకు ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? నేను మీ అబ్బాయిని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే అనుకున్నాను. అది కూడా తను ఒక అనాథను అని చెప్పి నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. అందుకే నేను కూడా మీ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు మీ అబ్బాయి అంటే అస్సలు ఇష్టం లేదు. నేను తనని ఎప్పుడూ కూడా ప్రేమించలేదు. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది ఒక్క విక్రమాదిత్య గారిని మాత్రమే అని విక్రమ్ వైపు చూసి చెబుతుంది. వైష్ణవి మాట్లాడుతున్నంతసేపు విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇన్ని రోజులలో వైష్ణవిలో ఇటువంటి తెగింపు ఎప్పుడూ కనిపించలేదు విక్రమ్కి. ఫస్ట్ టైం లైవ్లో వైష్ణవిని అలా చూస్తుంటే చిన్నగా విక్రమ్ పెదవులతో, ఇది కదా వైష్ణవి రుద్రప్రియ అంటే అని అనుకుని వెంటనే విక్రమ్ పక్కనున్న వాటర్ బాటిల్ తీసి వైష్ణవికి ఇస్తాడు. వైష్ణవి వాటర్ తాగి, అసలు ఇతని దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు విక్కీ? ఇలాంటి మనుషులను చూడాలంటేనే నాకు చిరాకుగా ఉంది. అక్కడ ఆ రిత్విక్ కూడా ఇలాగే నా క్యారెక్టర్ని చీప్గా చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఇతను ఏకంగా నన్ను భూమిపై లేకుండా చేద్దామని ప్లాన్స్ వేశాడు. అంటే ఆ రోజు రెస్టారెంట్ దగ్గర నన్ను కిడ్నాప్ చేయించింది ఇతని పంపించిన మనుషులేనా అని అనుమానంగా అడుగుతుంది వైష్ణవి.
అవును వైషు, ఆ రోజు అలాగే మొన్న కూడా ఒకడు మన ఆఫీస్కి వచ్చి నువ్వు హెల్ప్ చేశావని నీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అన్నాడు కదా. వాడు కూడా ఇతని పంపించిన మనిషే. వాడు ఇంకొక 10 మందిని తీసుకుని వచ్చి నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశాడు. అది తెలుసుకోవడానికే నేను ఢిల్లీ వెళ్ళాను అని చెబుతాడు. వెంటనే వైష్ణవి షాక్ అయ్యి, అంటే మీరు నా కోసమే ఆ రోజు ఢిల్లీ వెళ్ళారా అని అడుగుతుంది. అవును, అసలు ఇదంతా ఎవడు చేయిస్తున్నాడో, నిన్ను చంపాలని ఎవడికంత ఆసక్తి ఉందో తెలుసుకోవడానికే నేను ఆ రోజు ఢిల్లీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇదంతా చేయిస్తుంది ఈ అరుణ్ గుప్తా అని. దానికి రీజన్ కూడా తెలుసుకున్నాను. నువ్వు ఇతని కొడుకు వెనుకపడి వాడిని వలలో వేసుకుని కోట్లకు వారసురాలు అవుదామని అనుకుంటున్నావని వీడి నోటి నుండి వీడే మాట్లాడని మాటలు నేను విన్నాను. అందుకే నాతో కన్నా డైరెక్ట్గా నీతో చెప్పిస్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుందని నిన్నిక్కడికి తీసుకువచ్చాను అని చెబుతాడు విక్రమ్. వెంటనే వైష్ణవి స్పీడ్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని, నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి మీరు నా వెనకే ఉండి నాకు ఎటువంటి ప్రమాదం రాకుండా చేశావు విక్కీ. నిజంగా నువ్వు లేకపోతే ఇలాంటి మనుషుల మధ్య ఇప్పటికీ నేను ఉండేదానిని కాదు అని అనగానే వెంటనే విక్రమ్ వైషు అని గట్టిగా అరుస్తాడు. నిజం విక్కీ, నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుదామా అని చూస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళందరి దగ్గర నుండి నువ్వే నన్ను కాపాడావు అని అంటుంది. అరుణ్ గుప్తా మాత్రం ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అతనికి నమ్మకం వచ్చింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలని. కానీ నిజంగానే వైష్ణవి విషయంలో తను తప్పు చేశానని తన మనసులో తనకే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అరుణ్ గుప్తాకి. వెంటనే విక్రమ్ వైష్ణవిని పక్కకు జరిపి అరుణ్ గుప్తా దగ్గరికి వచ్చి, వెంటనే ఇంకొకసారి నా భార్య జోలికి రావడం కూడా కాదు, మనసులో తలుచుకుంటేనే నువ్వు ఈ భూమిపైన లేకుండా చేస్తాను. ఏమన్నావు? నీ కోట్లకు వారసురాలు అవ్వడానికి నీ కొడుకు వెనకాల పడిందా? అసలు తానెవరో తెలుసా? ఈ విక్రమాదిత్య హేమచంద్ర భార్య, కొన్ని కోట్లకి అధిపతి. నాకు ప్రతి కంట్రీలో కంపెనీస్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకో. నీ ఆస్తి నా వైశ్యం ఖాళీ చిటికిన వేలికి కూడా సరిపోదు. ఇప్పటికే నీ కొడుకుకి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. ఈసారి వాడు కూడా ఏమైనా వేషాలు వేస్తే డైరెక్ట్గా పైకి పంపించేస్తాను. మీకు నా గురించి తెలుసో లేదో తెలియదు, వెళ్ళి ఎంక్వైరీ చేయించుకోండి. నేను మంచి వాళ్ళకి మాత్రమే మంచివాడిని. నాలోని రాక్షసుడిని బయటికి రప్పిస్తే వాడు ఈ భూమిపైన బ్రతకలేడు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. విక్రమ్ ఇచ్చిన వార్నింగ్కి అరుణ్ గుప్తాకి ఒక క్షణం బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది. నీ కొడుకుకి కూడా చెప్పు, ఇంకొకసారి నా వైశ్య జోలికి వస్తే వాడిని ప్రాణాలతో అయితే అస్సలు ఉంచను అని చెప్పి అక్కడి నుండి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.